కీనోవా సాలడ్. ఓకే, సో సాలడ్ చేయబోతున్నాం అనమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సాలడ్కి చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. గ్రీన్స్ ఉన్నాయి, పెప్పర్స్ కూడా. యాక్చువల్లీ 3 పెప్పర్స్ తీసుకొచ్చాను. ఎస్ అవును, 3 కలర్స్ ఆఫ్ పెప్పర్స్ మనం ఇందులో ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం పల్లీలు డ్రై రోస్ట్ చేసుకుందాం. అలాగే. సో స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో పల్లీలు ఇవి మనం డ్రై రోస్ట్ చేసేసుకుందాం. అలాగే. సో అంతలోపు అది వేగేలోపు మనం డ్రెస్సింగ్ ఒకటి ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, ఇందులో ఫస్ట్ కొంచెం పెరుగు, అలాగే మనం ఆలివ్ ఆయిల్తో చేసుకుంటున్నాం. కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా. ఓకే, ఇంకొక స్పూన్. ఓకే, ఇందులో కొంచెం సాల్ట్. సో పింక్ సాల్టే యూస్ చేయాలి, వైట్ సాల్ట్ యూస్ చేయకూడదు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏ ఉండవు. నార్మల్ సాల్టే యూస్ చేయొచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ కొంచెం పెప్పర్ పౌడర్, అండ్ అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా. ఓకే, సో పల్లవి, మన పల్లీలు అయితే మరి రెడీ అయిపోయాయి. యా, రెడీ అయిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అలాగే పెట్టేసుకుందాం. ఫైనల్ గా మనం దీంట్లో యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు రిమైనింగ్ వి కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే. ఫస్ట్ మనం వెజీస్ తో స్టార్ట్ చేద్దాం. ముందుగా క్యారెట్, ఆ తర్వాత చెర్రీ టొమాటోస్. సో చెర్రీ టొమాటోస్ లో మనకు కొంచెం వాటర్ కంటెంట్ అండ్ అలాగే బ్లడ్ ప్యూరిఫికేషన్ ఎక్కువగా చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రీ రాడికల్ సెల్స్ ని కానీ ఇన్ఫెక్షన్ సెల్స్ ని కొంచెం పెరగకుండా హెల్ప్ చేస్తుంది, ప్రివెంట్ కూడా చేస్తుంది. ఓకే, సో నార్మల్ టమాటోస్ కి చెర్రీ టమాటోస్ కి డిఫరెన్స్ ఉంటుంది. యా, సో నార్మల్ టొమాటోస్ ఎలాగో మనం కర్రీస్ లో అలా ఇంక్లూడ్ చేసుకుంటాం కాబట్టి చెర్రీ టమాటోస్ లాంటివి ఇలా సాలడ్స్ లో కానీ కొంచెం ఏదైనా స్మూతీస్ ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు చేసేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి పీస్, అండ్ ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా, కీరా. ఓకే, సో కీరా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు. బికాజ్ ఇందులో మనకు క్యాలరీస్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా, అంటే వీళ్ళ క్యాలరీస్ ఎక్కువగా ఇవ్వమని చెప్తాం, క్యాలరీస్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా బాడీని చక్కగా రీహైడ్రేట్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే pH లెవెల్స్ ని మెయింటైన్ చేయడం. వన్స్ pH లెవెల్స్ బాడీలో మెయింటైన్ అవ్వకపోతే అసిడిటీ కానీ, బ్లోటింగ్ సెన్సేషన్స్ కానీ, నాజియా సెన్సేషన్స్ కానీ ఎక్కువగా వస్తాయి. సో అది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ కీరా కూడా మనకి సాలడ్స్ లో చక్కగా బ్లెండ్ అయిపోతుంది. ఎస్ అవును. నెక్స్ట్ ఇప్పుడు ఆల్ కలర్స్ ఆఫ్ బెల్ పెప్పర్స్ ఇంక్లూడ్ చేస్తున్నాం. ఎల్లో, గ్రీన్, రెడ్. ఓకే, వీటిని సార్ట్ చేయటం అట్లా ఏం అక్కర్లేదా? అలా ఏం అవసరం లేదు. ఇందులోనే మనం పార్స్లీ కూడా ఇంక్లూడ్ చేసేసుకుందాం. ఓకే, ఇది బాడీని డీటాక్స్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇది అవైలబుల్గా లేనప్పుడు మనం నార్మల్గా కొత్తిమీర కూడా ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో బేసికలీ ఈ రెండు కూడా ఒకటే కొంచెం సేమ్ ఫ్యామిలీకి సంబంధించినవే కదా. అవును. సో ఇందులో ఆ పల్లీలు కూడా వేసేసుకుందాం. అలాగే. మిక్స్ చేసేసుకొని నార్మల్గా కార్బ్స్ వద్దు అసలు అనుకున్నప్పుడు జస్ట్ ఇలానే స్టాప్ చేసేసి తీసుకోవచ్చు. లేదు, ఇప్పుడు ఇది మనం ప్రెగ్నెంట్ ఉమెన్స్కి చేస్తున్నాం కాబట్టి కార్బ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి. అందుకని మనం బాయిల్డ్ కినోవా కూడా యాడ్ చేస్తున్నాం. సో డయాబెటిక్ పీపుల్, అంటే నార్మల్ పీపుల్ కానీ వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు ప్రాసెస్ ఇక్కడికే స్టాప్ చేసి కూడా తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ కినోవా యాడ్ చేస్తున్నాం. పల్లవి, చక్కగా మిక్సింగ్ కూడా చేసేసుకున్నాం. ఇంకా రెడీ అయిపోయినట్టేనా? యా, రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం సర్వ్ చేసేసుకున్నాం. అలాగే. ఒక స్పూన్. ఓకే,
ఓకే అమూల్య, ఇంకా కినోవా సాలడ్ రెడీ అయిపోయింది. ఓకే, సో కీన్వా సాలడ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కీన్వా సాలడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న కీన్వా 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1/2 కప్పు, పార్స్లీ కొద్దిగా, చెర్రీ టమాటోస్ 5, ఉల్లికాడలు 1 కప్పు, కీరా 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు సరిపడా, క్యారెట్ 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, గ్రీన్ పీస్ 1/2 కప్పు, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టేబుల్ స్పూన్. కీన్వా సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు వేసి వేయించుకోవాలి. మిక్సింగ్ బౌల్లో పెరుగు, ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో క్యారెట్ ముక్కలు, చెర్రీ టమాటో ముక్కలు, బఠానీలు, ఉల్లిపాయ ముక్కలు, కీరా ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, పార్స్లీ వేసి ఆ తర్వాత వేయించుకున్న పల్లీలు వేసి ఉడికించుకున్న కీన్వా వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కీన్వా సాలడ్ రెడీ.